ఖమ్మంలో ఓ కాంగ్రెస్ నేత మద్యం మత్తులో రెచ్చిపోయాడు. కల్లూరు మహిళా ఎస్ఐపై చేయి చేసుకుని నానా హంగామా సృష్టించాడు. కల్లూరు మండల కేంద్రంలో తిరువూరు ఎక్స్ రోడ్ దగ్గర ఈ వివాదం జరిగింది. తల్లాడ మండలానికి చెందిన రాయలరాము అనే కాంగ్రెస్ నాయకుడు చౌదరి హోటల్ సిబ్బందితో గొడవ పడ్డాడు. చపాతీ లేదని చెప్పిన సిబ్బందిపై తన అనుచరులతో దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకొని వచ్చిన పోలీసులపైన దాడికి తెగబడ్డాడు. అతి కష్టం మీద రాయలరాము అతని మద్యం బ్యాచ్ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ఖమ్మంలో కాంగ్రెస్ నేత మద్యం మత్తులో రెచ్చిపోయాడు. కల్లూరు మహిళా ఎస్ఐపై చేయి చేసుకుని నానా హంగామా సృష్టించాడు. కల్లూరు మండల కేంద్రంలో తిరువూరు ఎక్స్ రోడ్ దగ్గర విషాదం జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. కాంగ్రెస్ నాయకుల రోజు రోజుకి మితిమీరిపోతున్నారు. అంటే ఎవరిని చూసుకుని ధైర్యం వీళ్ళందరికీ? ఇలా ఖమ్మం జిల్లా సత్పల్లి కాన్స్టిట్యున్సీ లో ఉన్నటువంటి కల్లూరు మండలం తిరువూరు ఎక్స్ రోడ్ వద్ద చౌదరి హోటల్ అనేది చాలా ఫేమస్ అయిన హోటల్. అక్కడ వివాదం చెలరేగింది. అక్కడికి తల్లాడ మండలానికి చెందినటువంటి కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు రాయల రాము అక్కడికి చేరుకొని సమయంలో సుమారు సాయంత్రం 4-4:30 సమయంలో పుల్కాలు కావాలంటూ, చపాతీ కావాలంటూ అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులను అడిగేటువంటి క్రమంలో ఈ సమయంలో చపాతీ పుల్కా దొరకవని సమాధానం చెప్పగా వారిని బూతులు తిడుతూ అక్కడ ఉన్నటువంటి హోటల్ సిబ్బంది పైన మొదట దాడి చేశాడు. దాడి చేసి మిగతా హోటల్ సిబ్బందితో ఘర్షణ పడుతూ అక్కడ బూతులు తిడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు 900కి ఫోన్ చేయగా ఈ విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్నారు కల్లూరు ఎస్ఐ. ఆమెను అక్కడ చేరుకున్న తర్వాత మొత్తం వ్యవస్థను సద్దుమణిగేలాగా ప్రయత్నం చేశారు. అందులో ఇరు వర్గాల వరకు నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుండగానే ఎవరైతే ఈ వివాదానికి కారణమైనటువంటి రాయల రాము నేత ప్రధాన కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడో తన అనుచరులకు, తల్లాడ మండలానికి సంబంధించినటువంటి అనుచరులకు ఫోన్ చేస్తే దాదాపు ఒక 30-35 మంది యువకులు మద్యం మత్తులో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఇంకా గలాటా పెంచి హంగామా సృష్టించారు. అడ్డొచ్చిన వారందరిపైన దాడి చేస్తూ పరస్పరం తోపులాటకు దిగినటువంటి నేపథ్యంలో వివాదం చిలికి గాలివానగా మారి పెద్ద వివాదంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వివాదాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఉద్రిక్తతను చక్కదిద్దేందుకు అక్కడి నుంచి అందరినీ పంపించేటువంటి క్రమంలో రాయల రామును అదుపులో తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆమె పైనే చేయి చేసుకోవడంతో పాటు అసభ్యంగా వ్యవహరించాలని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఓ మహిళా ఎస్ఐని చూడకుండా మెడ మీద చేయి వేసి పెట్టడం, ఒంటి మీద చేయి వేసి తాకడం, గట్టిగా నట్టడం లాంటి పనులు చేశాడు. దీంతో పోలీసులంతా అవాక్క అయిపోయారు. పోలీసులు సహజంగా వివాదాలు జరిగినప్పుడు, ఘర్షణ జరిగినప్పుడు, గొడవలు జరిగినప్పుడు పోలీసులు రావటం, ఆ ఘర్షణకు కారణమవుతున్నటువంటి ఇరు వర్గాలను చెదరగొట్టడం లేదా నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేయడం, కేసులు నమోదు చేయడం పరిపాటిగా జరుగుతుంది. కానీ పోలీసుల మీదే దాడి చేయడంతో ఒక క్షణం వాళ్ళంతా కూడా అవాక్ అయిపోయారు. ఇదేంటి పోలీసుల మీద దాడి చేస్తున్నారని తేరుకొని రాయల రామును అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు తీవ్రంగా ప్రతిఘటించారు. మద్యం మత్తులో ఉన్నారు, ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితులలో ప్రతిఘటించేటువంటి ప్రయత్నం చేసి పోలీసులనే ముప్పతిప్పలు పెట్టి 3 చెర నీళ్లు తాగేటంతో పాటు ఎస్ఐ పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఎస్ఐ మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో అతి కష్టం మీద రాత్రి ఆ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిపోయారు. దాంతో రాత్రి అక్కడ వివాదం దాదాపు అక్కడ ఉన్నటువంటి గొడవ సద్దుమనింది. కానీ అసలు సీన్ రాత్రి నుంచి స్టార్ట్ అయింది. అతన్ని వదిలిపెట్టాలంటూ పెద్దలు రంగంలోకి దిగారు. పోలీసుల మీద ఒత్తిడి చేస్తున్నారు, వదిలేయాలని చెప్పి పదే ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున సత్పల్లి నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. ఒక మహిళా ఎస్ఐకి రక్షణ లేకుండా పోతే రేపొద్దున ఇంకెవరి మీద ఎంతమంది మీద దాడి చేస్తారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కనీసం బుద్ధొచ్చేలాగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో ముఖ్య నాయకులందరూ ఎంటర్ అయిపోయి ఆ ఉన్నతాధికారులకు ఫోన్లు చేయడం, కేసులు నమోదు చేయొద్దని చెప్పడం, దాంతో పాటు విడిచిపెట్టాలని కోరటంతో పోలీసులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఏకంగా పోలీసుల మీద, ఎస్ఐ మీద, మహిళా ఎస్ఐ మీద దాడి చేసినటువంటి వ్యక్తులను ఎలా వదిలిపెడతామంటూ కూడా పోలీసులు అంతర్మదనానికి గురవుతున్నారు. వదిలిపెట్టాలా, ఉంచాలా తెలియనటువంటి పరిస్థితి, కేసు పెట్టాలా లేనటువంటి ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితులకు పోలీసులు అడ్డపడ్డారు. దాంతో పెద్ద ఎత్తున నియోజకవర్గంలో చర్చ జరుగుతా ఉంది. ఒక మహిళా ఎస్ఐ తన విధులు నిర్వహించేటువంటి క్రమంలో అక్కడ గలాటకు కారణమైనటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు సహకరించాల్సింది పోయి ఒక కాంగ్రెస్ అధికార పార్టీ నేత అయి ఉండి ఎమ్మెల్యే పట్ల అసభ్యంగా అండ చూసుకొని ఎస్ఐ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం,
తాకడం, అట్లాగే మెడ మీద చేయి వేసి నట్టడం లాంటివి చేయడంతో పోలీసులు ఆత్మస్థైర్యం దెబ్బతినేలాగా ఉన్నట్టు కూడా స్థానికులు కామెంట్ చేస్తున్నారు. ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు చెప్తున్నారు ఎంతసేపు దాదాపు 2 గంటల పాటు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారని చెప్పారు. 4:30 వివాదం చెలరేగితే మళ్ళీ దాన్ని 7 గంటల సుమారు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో 35 మంది యువకులను వెంటేసుకొని వచ్చి మళ్ళీ ఆ హోటల్లో ఉన్నటువంటి వారిపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 2 గంటల పాటు ఈ ఘర్షణ గలాట జరిగింది. అతి కష్టం మీద పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. ఇంత పెద్ద హంగామా జరిగినప్పటికీ కూడా ఏమీ జరగనట్టుగా అతను వదిలేయమని చెప్పడం పట్ల పోలీసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు అయితే చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది, ఈ రకమైనటువంటి దాడులు సహేతుకం కాదు, సమర్థనీయం కాదు అంటూ కూడా స్థానికులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఎస్ఐ మీద దాడి చేసినటువంటి వ్యక్తికి తగిన శిక్ష పడాల్సిందే అంటూ కూడా స్థానిక ప్రత్యక్ష సాక్షులు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అఖిల, రైట్, థాంక్యూ సాంబా.